రంజాన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది హలీం. ఈ హలీం తినటానికి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ హలీం అంటే అంత ఫేమస్ మరి. అయితే శనివారం నెలవంక కనిపించడంతో నగరంలో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయని తెలియజేస్తూ మసీదుల్లో సైరన్ కూడా మోగించారు. ఇక సైరన్ మోగటంతో పాత బస్తీలో సందడి వాతావరణం నెలకొంది. అన్ని మసీదుల్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఉపవాస దీక్షతో డ్రై ఫ్రూట్స్, పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. ఇక రంజాన్ అంటేనే హలీం కదా, దేంతో నగరంలో ప్రతి గల్లీలో హలీం దుకాణాలు వెలిశాయి. ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత హలీం షాపుల వద్ద హలీం ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఉండటంతో చాలా మంది మటన్ హలీం వైపు మొగ్గు చూపుతున్నారు నాన్ వెజ్ ప్రియులు. దీంతో హలీంకు భారీ డిమాండ్ పెరిగిందని హలీం వ్యాపారులు చెప్తున్నారు. రంజాన్ మాసంలో హలీం 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పిస్తా హౌస్ లాంటి వాటిల్లో అమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా 300 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్తున్నారు అమ్మకందారులు. ఎంతో పోషక విలువలు కలిగినటువంటి హలీంను తినడానికి ధర ఎంతైనా సరే వెనకాడటం లేదు హలీం ప్రియులు. మరోవైపు బర్డ్ ఫ్లూ కారణంగా హలీం డిమాండ్ పెరిగింది కదా అని నాణ్యత తగ్గించి అమ్మే ప్రసక్తే లేదని తెలుపుతున్నారు వ్యాపారులు.